ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారు నెంబర్ వన్గా వెదగబోతున్నారు. మరి ఆ వ్యక్తి ఎవరు? వారి రాకతో కుంభరాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? అసలు వీరు ఆ వ్యక్తి రాకతో ఎలా నెంబర్ వన్గా పొజిషన్లోకి వెళ్ళబోతున్నారు? మీరు ఎలా నెంబర్ వన్గా వెతుకుతారు? ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే మన ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు. శతభిజ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశి వారి జీవితంలోకి తలరాతను మార్చే వ్యక్తి జనవరి 25 తర్వాత రాబోతున్నాడు. వీరు నెంబర్ వన్గా ఎదగడానికి ఆ వ్యక్తి చాలా వరకు కూడా సహాయం పడబోతున్నారు. కుంభరాశి వారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తిగా ఎవరు రాబోతున్నారు? అలానే వీరికి వారి ద్వారా ఎలాంటి మంచి రోజులు రాబోతున్నాయి? మరి వాటికి ఆ వ్యక్తి ఎలా కారణమవుతున్నారు? కుంభరాశి జాతకులు ఒక వ్యక్తి వల్ల ఎలా వాళ్ళ జాతకం మారబోతున్నది? మీరు కోరుకున్నవన్నీ ఏ విధంగా జరిగి తీరుతాయి? ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశిలో పుట్టిన వారికి చాలా ఎక్కువగా జ్ఞాపక శక్తి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి ఏదైనా విషయం ఒక్కసారి మాట్లాడితే ఖచ్చితంగా దాని గురించి మళ్ళీ చెప్పేటప్పుడు పొల్లు పోకుండా చెప్తూ ఉంటారు. కుంభరాశి జాతకులు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిని చాలా మనస్ఫూర్తిగా చేస్తారు. అంటే దాంట్లో ఎక్కువ కూడా స్వార్థం అనేది ఉండదు. దేంట్లో కూడా నిస్వార్థంగా ఆ పని చేసి చూపిస్తారనమాట. ఎలాంటి ఆశ లేకుండా పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేయడం వీరికి ఉన్నటువంటి గొప్ప లక్షణం అని చెప్పుకోవచ్చు. తమ ఆలోచనలు ఇతరులకు ఎవరికి కూడా కుంభరాశి వారు తెలియనివ్వరని చెప్పుకోవాలి. కుంభరాశి వారు ఒక రకంగా చెప్పాలి అంటే వీరు ఏ పని చేసేటువంటి పనులన్నీ కూడా ఎవరికి కూడా తెలియకుండా అనేటువంటి మనస్తత్వం, ఎవరికి తెలియకూడదు అనే మనస్తత్వంతో ఉంటారు. వీరు చేసే ప్రతి పనిలో గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు. కుంభరాశి వారు సున్నిత స్వభావం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారు అని చెప్పుకోవాలి. అంతేకాకుండా కొన్ని విషయాలలో అయితే వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాప్యం చేస్తారు. వెంటనే నిర్ణయాలు తీసుకోవడం వీరి వల్ల కాదని చెప్పుకోవాలి. ఇలా వీరు నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం చేయడం వల్ల కొన్నిసార్లు సమస్యలు కూడా కొని తెచ్చుకుంటారు. కొత్తగా ఆచితూచి వీరు అడుగు వేస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అవి ఖచ్చితంగా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఎక్కువగా అనేటువంటి ఇంటి భోజనం అంటేనే చాలా ఇష్టపడుతూ చెప్పుకోవచ్చు. బయట ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తారు. వీరి యొక్క నిరంతర ప్రయత్నాలు విజయాలను దిశగా వెళ్ళడానికి మాత్రం ఉంటాయి. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఒక పనిని మొదలు పెడితే దాన్ని ఖచ్చితంగా చేసేద్దాం అని చెప్పి మొదలుపెట్టినప్పటికీ ఎన్నో ఆటంకాల వల్ల కానివ్వచ్చు, లేదా ఈ కుంభరాశి వారే దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కానివ్వచ్చు. అవి ఖచ్చితంగా అలాగే సాఫీగా సాగే పరిస్థితులు కూడా ఉండవు అని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరికి ఆవేశం ఎక్కువ. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం అనేది ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనివల్ల మీరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ కుంభరాశి వ్యక్తులు సాంకేతిక విద్యలలో, వైద్య విద్యలలో చాలా బాగా రాణిస్తారు అని చెప్పుకోవచ్చు. అలానే ప్రజా సంబంధాలు, విచిత్రమైనటువంటి వ్యాపారాలు చేయడంలో వీళ్ళని మించిన వాళ్ళంటూ ఎవరూ లేరు అని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు. కుటుంబానికి సంబంధించిన విషయాలలో కూడా
కొన్ని విషయాలలో వీళ్ళు అటో ఇటుగా ఒడిదుడుకులకు లోనై కూడా అంటే ఎత్తు ఫలాలు ఉన్నప్పటికీ కూడా చాలా కొద్ది సమయంలోనే వాటి నుంచి బయటపడతారు. అవన్నీ సర్దుకునేలా చేసుకుంటారు కూడా. ఇక వీళ్ళకి ఎప్పుడైతే డబ్బు అవసరమో వీరి చేతికి ఆ డబ్బు అనేది అందదు. కానీ వీరికి అవసరం లేనప్పుడు మాత్రం డబ్బు చాలా చక్కగా వీరి చేతి నిండా కూడా ఉంటుంది. అలానే మీరు అవసరాలకు సొమ్ము సర్దుబాటు చేసి ఇతరుల యొక్క సక్సెస్కు ఈ కుంభరాశి వారు కారకులు అవుతారని చెప్పుకోవాలి. అదేవిధంగా పూర్వజన్మ పుణ్యఫలం కారణంగా మీ యొక్క కుంభరాశి వారి జీవితంలోకి తలరాతను మార్చేటటువంటి వ్యక్తి రావడం, ఈ వ్యక్తి రావడం వల్ల మీరు తొందరలోనే నెంబర్ వన్గా ఎదగడంతో పాటు నెంబర్ వన్ పొజిషన్లోకి కూడా వెళ్తారు. ఆ వ్యక్తి యొక్క రాక అనేది అన్ని విధాలుగా కూడా మీకు చాలా చక్కగా మీ జీవితానికి కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అతని వల్ల టోటల్గా మీ జీవితం అంతా కూడా చేంజ్ అవ్వబోతుంది. మరి ఆ వ్యక్తి ఎవరు అంటే వారు ఎవరో కాదు, మీ మంచి కోరేటటువంటి చాలా మంచి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలు మీకు చాలా హెల్ప్ అవుతాయి. అన్ని విధాలుగా కూడా మీ రాబడి అనేది పెరగడం, ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు కనకవర్షం కురుస్తుంది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా చెప్పాలి అంటే కుంభరాశి వారి జీవితంలో జనవరి 25 నుంచి ఎన్నో కీలకమైన మార్పులు, పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితం అనేది చాలా వినూతగా అంటే మారబోతుంది. ఇదంతా కూడా జరగడానికి కారణం ఆ వ్యక్తి. అతను మీరు ఉద్యోగం చేసే ఆఫీసులో అంటే మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో కావచ్చు, లేదా ఆ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కావచ్చు, ఉద్యోగం వచ్చినటువంటి టైంలో కావచ్చు, లేదంటే మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు అంటే జర్నీలో మనకు చాలామంది తారసపడుతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు మనతో లైఫ్ లాంగ్ జర్నీ చేస్తారు. అసలు అది ఎలా జరుగుతుంది, ఏ క్షణాన మీకు వాళ్ళకి ముడిపడుతుందో కూడా తెలియదు. కానీ వీళ్ళతో జర్నీ మాత్రం జీవితాంతం సాగుతూ ఉంటుంది. కొంతమందికి ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు, లేదా మీ బిజినెస్ పార్ట్నర్ రూపంలో కూడా కావచ్చు, మీరు బిజినెస్ చేసే ప్రదేశంలో మీ దగ్గర పనిచేసే వ్యక్తి అయినా కావచ్చు. ఎలా అయితేనే ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం అనేది జరుగుతుంది. ఇలా ఎప్పుడైతే కుంభరాశి వారి యొక్క జీవితంలోకి ఈ వ్యక్తి రావడం అనేది జరుగుతుందో అప్పుడే వీరి యొక్క తలరాత మారిపోయేటువంటి అవకాశాలు అనేవి మొదలవుతాయి అని చెప్పుకోవాలి. ఈ యొక్క కుంభరాశి వారు నెంబర్ వన్గా ఎదగడానికి ఆ వ్యక్తి మీకు చాలా సపోర్ట్ చేస్తారు. ప్రతి పనిలో కూడా మీకు అన్ని విధాలుగా కూడా తోడుగా కూడా ఉంటారు. మీరు చేసేటటువంటి వ్యాపారంలో మీకు తెలియనటువంటి చాలా విషయాల గురించి కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు కూడా. వాళ్ళు ఇచ్చే సలహాలు, సూచనలు మీకు చాలా వరకు కూడా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఉంటాయి. జీవితం అంటే ఏంటో వారి యొక్క మాటల వల్ల మీరు తెలుసుకుంటారని చెప్పుకోవాలి. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి, అలా మాట్లాడడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, ఎలా మాట్లాడకూడదు, ఎవరితో ఎప్పుడు ఎలా మెలగాలి, ఏ విధంగా ఇతరులను నొచ్చుకోకుండా మనం పనిలో పూర్తి చేసుకోవాలి, ఇలా ప్రతిదీ కూడా మీకు ఆ వ్యక్తి వల్ల చక్కటి గురువులాగా బోధిస్తారు. ఆ నూతన వ్యక్తి మాటలు మీ రోజువారీ జీవితంలో చాలా వరకు కూడా మీరు ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పుకోవాలి. అందువలనే చేసేటువంటి ఉద్యోగం వ్యాపారంలో మీరు అద్భుతంగా రాణిస్తారు. ఉద్యోగ రంగంలో బ్రహ్మాండటువంటి పురోగతి అనేది అభివృద్ధి మీకు కనిపిస్తుంది. ప్రమోషన్స్ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు చాలా వరకు కూడా ఫలిస్తాయని చెప్పుకోవాలి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి ప్రమోషన్స్ ఊహించని విధంగా ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలోకి రావడం మీరు నిజంగానే ఈ పర్సన్ని లక్కీయెస్ట్ పర్సన్ అని చెప్పుకోవడానికి చాలా వరకు కూడా దోహదపడుతూ ఉంటుంది. వ్యాపార రంగంలో మీరు ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువ లాభాలు కూడా వస్తాయి. వ్యాపారం అనేది 3 పువ్వులు 6 కాయలుగా విరజలుతూ ఉంటుంది. మంచి పేరు తెచ్చుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో కూడా రాణిస్తారు. మీరు ఎగ్జామ్స్లో కూడా సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది. మీరు ఏ స్కూల్లో అయితే మీరు సీట్ కావాలి అని కోరుకుంటున్నారో అలానే కాలేజీలలో
ఎక్కడైతే మీకు సీట్ కావాలనుకుంటున్నారో అక్కడే మీకు లభించడం అనేది జరుగుతుంది. అలాగే 1, 2 వ్యక్తిగత సమస్యల విషయంలో కూడా వాటి పరిష్కారం దిశగా మిమ్మల్ని నడిపిస్తారు. ఆ సమస్యలను చూసి కుంభరాశి వారు భయపడిపోతూ ఉన్నప్పుడు కూడా ఈ వ్యక్తి తన యొక్క సలహాలతో, తోటి సూచనలతో ముందుకు నడుపుతుంది. ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ జీవితంలో వచ్చేటటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయినటువంటి సూచనలు మీకు కనిపిస్తూ ఉంటాయి కూడా. అలానే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా ఈ కుంభరాశి వారి యొక్క కళ అనేది నిజం కాబోతుందని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి. ఈ చిన్న చిన్న ఇబ్బందులతో పాటు ఆనందం, శాంతి కూడా మీ సొంతం అవుతాయని చెప్పుకోవాలి. జీవిత భాగస్వామ్యం తరపు నుంచి ఆస్తి కలిసి రావడం అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభమవుతాయి. డాక్టర్స్, లాయర్స్ తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ కూడా పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి కూడా ఆశించిన స్థాయిలో సహకారాలు లభిస్తాయి. శుభవార్త వినడం జరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం కూడా ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నం చేస్తే చాలు, పెళ్లి సంబంధం నిశ్చయం అనేది అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ కొత్త వ్యక్తి పరిచయం మిమ్మల్ని ఒక రకంగా మీ జాతకాలు మార్చేస్తుందని చెప్పుకోవచ్చు. డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది. కోరుకున్నటువన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వస్తాయని చెప్పుకోవాలి. మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరగడం వల్ల మీరు ఆ వ్యక్తిని ప్రైజ్ చేయకుండా ఉండలేరు అని చెప్పుకోవచ్చు. ఆరోగ్య సమస్యల నుంచి మీరు కోలుకోవడంతో పాటు ఆరోగ్యపరంగా కూడా బాగా ఉంటారు. శత్రువుల నుంచి మీరు విజయాన్ని సాధిస్తారు. శత్రువులను కూడా మీరు మిత్రులుగా మార్చుకుంటారు. జీవిత భాగస్వామ్యం, సహకారాలు పూర్తిగా మీకు లభిస్తూ ఉంటాయి. మంచి ప్రయోజనాలు పొంది యోగం కూడా ఉంది. అలాగే కుంభరాశి వారికి శివ ఆరాధన ఎంతో మీకు మేలు చేకూరుతుంది. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను పఠించండి. అలాగే సోమవారం నాడు శివయ్యకి అభిషేకం చేయించండి. ఆ తర్వాత ఆ పరమేశ్వరుడు అనుగ్రహం అనేది మీపై వెళ్ళవేళలా ఉంటాయి. మరి ఇవన్నీ కూడా జరగడానికి అసలు మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావం చూపిస్తారు అనేది మనం చూసాం కదా. మరి జనవరి 25 నుంచి కుంభరాశి వారి జీవితంలోకి తలరాతను మార్చే వ్యక్తి ఎవరు రాబోతున్నారు, ఎలా రాబోతున్నారు, అలాగే మీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయి అనడానికి ఏ వ్యక్తి కారణమవుతున్నారు, ఇలా కుంభరాశి వారి జాతకానికి సంబంధించిన చాలా విషయాలు కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకున్నారు. మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అంటే మీకు వీలైనంత త్వరలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. మీకు అన్ని మంచి రోజులే వస్తాయి. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.